హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ అన్నట్టు. ఫస్ట్ టైం నేను అంటే పెళ్ళైన కానుంచి ఎప్పుడైనా మా హస్బెండ్ నేనే మ్యారేడ్ అయినా జరుపుకోవడం మరీ హడావిడిగా కాదు, సింపుల్ ఒక కేక్ కటింగ్ అయితే చేసుకుంటాం అన్నమాట. ఈసారి నేను డెలివరీకి వచ్చాను కదా, అయితే ఒక చిన్న డౌట్ ఉండేదన్నమాట, మా హస్బెండ్ వస్తాడో రాడో అని. అంటే తనకి లీవ్ అయితే లేదు, వస్తాడో రాడని కొంచెం టెన్షన్ అయితే ఉండే. ఎందుకంటే ప్రతి ఇయర్స్ చేసుకొని ఒక ఇయర్ చేసుకోకుంటే కేక్ కటింగ్ అనేది లేకుంటే కొంచెం పెళ్లి రోజుగానే నాకైతే మంచిగా అయితే అనిపించలేదన్నమాట. ఆ ఉద్దేశంతో కన్ఫామ్ అయితే తెలియదు వస్తానో రానో అని ఫస్ట్ అయితే చెప్పేశాడు. తర్వాత వస్తా అని చెప్పేశాడు అనమాట. వస్తా అనగానే నేనైతే ఇక మా మామయ్య అయితే ఫిష్ అయితే తెచ్చాడు. తనకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సిటీలో ఉంటే ఫిష్, నాకు తెలిసి సిటీలో ఫిష్ అంత టేస్టీగా అనిపించదు. ఎందుకంటే అవి ఎప్పుడు పట్టినవి ఐస్లో పెట్టి ఉంచుతారు కదా. మనకైతే ఫ్రెష్గా చెరువుకెళ్ళి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వస్తారనమాట. ఇక మా హస్బెండ్ వస్తానని చెప్పగానే మా మామయ్య అయితే చేపలు అయితే తీసుకొచ్చాడు. కొన్నింటైతే పచ్చడి పెడదామని నేను ఫస్ట్ అయితే ఫ్రై చేశాను. తర్వాత చేపల కర్రీ అయితే వండింది. దాని తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చేశాను, అలాగే బగారా రైస్ కూడా చేశాను. చికెన్ వచ్చేసి ఏంటంటే నేను ఫిష్ తినాను కదా, అలాగే ఇప్పుడు నైట్ టైం కదా, మరి పిల్లలకి మా మా ఇంకొకటి ఏంటంటే మా జున్నుగాడు కూడా చేపలు అయితే తినడు, మా పాప అయితే తింటుంది. మళ్ళీ నైట్ టైంలో కదా ఏమైనా ముళ్ళు గిట్లా గుచ్చుకుందనుకో ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో మళ్ళీ చికెన్ అయితే తీసుకొస్తే చికెన్ కర్రీ ఉండి చికెన్తో అయితే మేమైతే తింటున్నాం అనమాట. తిన్న తర్వాత అక్కడ పక్కనైతే మా అత్తమ్మ చేపల పచ్చడి అయితే పెట్టేసింది మా హస్బెండ్కి. అంటే ఈరోజు నైట్కి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతా అన్నాడు కాబట్టి తన కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసింది అనమాట. చేపల పచ్చడి పెట్టేసి ఒక డబ్బాలు అయితే పెట్టేసిన తర్వాత మేమైతే ఇక పైకి అయితే వచ్చేసాం అనమాట. పైకి వచ్చిన తర్వాత ఇక మా పిల్లలకి అప్పటికే 9:30 దాటిపోయింది. నిద్ర పోవడానికి అయితే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ నాన్న కోసం అయితే మా పాప అయితే పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడు వస్తాడని. కాబట్టి వాళ్ళనైతే పడుకోనివ్వలేదు. నేనైతే సింపుల్గానే ఒక టాప్ అయితే మొన్న రీసెంట్గా తీసుకున్నాను అనమాట షాప్లో. ఆ టాప్ అయితే వేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే హెవీగా రెడీ కావడం అయితే ఇష్టం ఉండదు. సింపుల్గా టాప్ అయితే వేసుకుని జుట్టు అయితే వేసుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే ఒక కేక్ అయితే పట్టుకొచ్చిన తర్వాత తను ఫ్రెష్ అప్ అయి కేక్ కటింగ్ చేద్దామని అయితే మేమైతే కేక్ అయితే ముందర పెట్టుకొని అయితే కట్ చేస్తున్నాము. అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ యానివర్సరీకి కొంచెం స్పెషల్ అంటే, ఎందుకంటే మా బుడ్డోడు కూడా వచ్చాడు కదా, వాడైతే పడుకున్నాడు. పక్క రూమ్లో అయితే పడుకోబెట్టాను. వాడు కూడా మేలుకుతోనే ఉంటే బాగుండేది, కానీ ఎత్తుకొనైనా ఇట్లా కట్ చేద్దాం అనుకున్నాను, కానీ చిన్నపిల్లవాడు కదా మళ్ళీ ఏడుస్తాడని భయంతోనైతే వాడిని పక్క రూమ్లో అయితే పడుకోబెట్టిన తర్వాత మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైం అన్నట్టు మా యానివర్సరీ మా అత్తమ్మ మామూలతో జరుపుకోవడం. ఎందుకంటే పెళ్ళైన కాడ నుంచి ప్రతి ఇయర్ మేమైతే మేము ఉండే దగ్గరే జరుపుకుంటాము. ఈసారి ఫస్ట్ టైం అన్నట్టు. ఇక డెలివరీకి వచ్చాను కాబట్టి మా హస్బెండ్నే రమ్మంటే వచ్చాడు. ఇక్కడ ఫస్ట్ టైం మా అత్త మామూలతోనే జరుపుకుంటున్నాం అనమాట. కొంచెం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అత్తయ్య మా మామయ్య. ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం కదా, మా జున్నుగాడు వాళ్ళ నాన్న కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఫస్ట్ కొంచెం లేట్ అయింది. వాళ్ళతో ఆడుకునేసరికి కొంచెం టైం అయితే పట్టింది. తర్వాత కేక్ కటింగ్ చేసినాక ఆడుకుందాంలే అన్నట్టు మళ్ళీ కేక్ అయితే కట్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళకు కొంచెం తెలిసొచ్చిన కాంచెలి వాళ్ళ నాన్నకి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు అనమాట. ఇక డెలివరీకి వచ్చిన కాంచెలి ఇప్పుడు 6 months అవుతుంది వచ్చి. వాళ్ళు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మా పాప అయితే కొంచెం పెద్దది కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటుంది, కానీ మా జున్నుగాడు అయితే వచ్చి వెళ్ళిన ప్రతిసారి వాడైతే కొంచెం బెంగ అనేది పెట్టుకొని ఒక 2 days వరకు అయితే కొంచెం డల్లుగా ఉంటుండే అనమాట. అలా కొంచెం అయితే భయం అవుతుంది వచ్చిన ప్రతిసారి. పాపం చిన్నపిల్లలు కదా, అలా అని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇక మా హస్బెండ్ అయితే మంత్లీ అయితే ఒకసారి అయితే ఇంటికైతే వస్తున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే వచ్చి ఈ నైట్కి వచ్చిన ఇంకా ఒక 1/2 hour అయితే వాళ్ళు పడుకుంటారు. మళ్ళీ రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 10 వరకు అయితే మార్నింగ్ 10 వరకు అయితే వెళ్తా అని చెప్పారు. పిల్లలతో ఒక్కరోజు కూడా స్పెండ్ చేయకుండా అయిపోయింది. నిజంగా ఈ వీడియో March 15th వీడియో అన్నట్టు. కొంచెం ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ, కానీ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే
మా హస్బెండ్ వచ్చిపోయిన తర్వాత మా జున్నుగాడికి అయితే ఫీవర్ అయితే వచ్చిందనమాట. 3 days పాప బెంగ పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న మీద. దీని తర్వాత మా బాబుకు వ్యాక్సిన్ ఉండే, ఆ వ్యాక్సిన్ కూడా వేయించాము. అలానే ఈ వీడియో అనేది అట్లా పెండింగ్లో ఉండిపోయింది. ఎప్పుడు అప్లోడ్ చేద్దామా అని అనుకున్నాను. కానీ కొంచెం దీనికైతే వాయిస్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్ వీడియో పెట్టేద్దాం అనుకున్నాను. కానీ పక్కన మేము టీవీ అయితే ఆన్ చేసాం, మ్యూట్లో అయితే పెట్టలేదు. మళ్ళీ ఆ మ్యూజిక్ కొంచెం కలిసినా మనకు కాపీరైట్ అయితే పడుతుంది కదా. అలానే ఇంకొకటి ఏంటంటే విలేజ్లో ఉంటేనైతే కొంచెం మన డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, మళ్ళీ ఇంటికాడైతే అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా. ఈ సౌండ్లు, రోడ్డుకుంటుంది ఇల్లు, ఈ సౌండ్లు, ఈ కోళ్ళ సౌండ్లు ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎవ్వరు లేని టైంలో చూసుకొని మన వాయిస్ ఓవర్ ఇద్దామన్నా పిల్లల అల్లరి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పడుకున్న తర్వాత నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. అప్పటి వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మేము కేక్ అయితే కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మను మా మావయ్య పిల్లలకైతే పెట్టేస్తున్నారు. వాళ్ళని సపరేట్గా ఫోటో తీద్దామన్నట్టు నేనైతే వాళ్ళనైతే అక్కడ నిల్చోబెట్టి నేనైతే వీడియో అనేది తీస్తున్నాను. మా పిల్లలు అయితే నిజంగా చాలా అంటే చాలా రోజులు అవుతుంది కేక్ అనేది తినక. మా పిల్లల దాంట్లో ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాప్కి తీసుకెళ్ళినా వాళ్ళంతటి వాళ్ళు ఇది తింటాం అది తింటాం. ఇలా అయితే సింపుల్గా మా మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇక డిన్నర్ అయితే చేసేసాం అన్నమాట. పిల్లలైతే మేమైతే కిందనే తినేసి వచ్చాం, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి మేమైతే వేసుకొని తిన్నాం అన్నమాట. ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.